తెలంగాణలో రోజుకో కుంభకోణం బయటపడుతుందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. టెండర్పై మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం వారిని కూర్చోబెట్టి వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి బెదిరింపుల ఘటనలో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారని గుర్తు చేశారు. మద్యం హోలోగ్రామ్ కుంభకోణంలో మంత్రి సీఎం మధ్య వివాదంతో అధికారి బలైపోయారని తెలిపారు. హైబ్రిడ్ అన్యూటీ మోడ్ టెండర్లలో 8,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కిలోమీటర్కు వ్యయం 85% పెంచారని వెల్లడించారు. 9,000 కోట్ల పనులకు 17,000 కోట్ల టెండర్లు పిలిచారని వివరించారు. రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడతా ఉన్నాయి. ఒక పని టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులు ఎట్లా కొట్లాడుకున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్లా ఆ పనిని పంచుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం, దాంట్లో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయిందని ఆ మంత్రి గారు బాధపడడం. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ దాంట్లో 1,000 కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే అది హ్యామ్ HAM 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో